నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకి బాడీ, మైండ్, సోల్ ప్రోగ్రామ్‌కి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్‌లో ఎన్నో ఆధ్యాత్మికమైన అంశాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇవాళ మనం ధ్యానం గురించి తెలుసుకుందాం. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎన్ని రకాల ధ్యానాలున్నాయి? ఎన్ని రకాల ధ్యాన పద్ధతులున్నాయి? మరి ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆనంద్ బుద్ధా గారు. మరి ఆనంద్ బుద్ధా గారితో మనం ఇవాళ మాట్లాడి ఈ ధ్యానం అనే అంశం పైన మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇది ధ్యానం అన్న పదానికి అర్థం ఏంటి? ది ప్లస్ యానం, ధ్యానం అనేటువంటి దాన్ని మనం విడగొడితే అది ది ప్లస్ యానం. ది అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థం, హ్మ్. సింపుల్గా చెప్పుకోవాలంటే సోల్, ఆత్మ. యానం అంటే ప్రయాణం, హ్మ్. మనం చేసే ఆత్మ ప్రయాణమే ధ్యానం. ఓకే. ధ్యానం యొక్క మీనింగ్ అది. హ్మ్. అయితే ధ్యానం అన్నది ఒకప్పుడు పెద్దగా నానుడిలో లేదు. హ్మ్. బట్ ఇప్పుడు ఎప్పుడైతే యోగా డే అనేది వచ్చిందో ధ్యానం అన్నది అద్భుతంగా దాని ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నామజపం చేస్తున్నారు, ధ్యానం ధ్యానం ధ్యానం. హ్మ్. ఒకవేళ స్కూల్స్లలో మనం చూస్తే అడ్వర్టైజ్మెంట్స్లో చక్కటి ధ్యాన శిక్షణ శిబిరాలను మా స్కూల్లో ఏర్పాటు చేయిస్తున్నాం. ఎక్కడన్నా కార్పొరేట్స్లో చూస్తే హ్మ్. ధ్యానం అన్నది మస్ట్గా మా కంపెనీస్లో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇలా మనం చూస్తున్నాం. హ్మ్. ధ్యానం అన్నటువంటిది ఈ కాలంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఓకే. ఎప్పటి నుంచో ఉంది, హ్మ్. ఇప్పుడు చాలా అద్భుతంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరి ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఇవాళ మనం చూస్తున్నాం. మరి ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు కూడా మనం చూస్తున్నాం. మరి ఇన్ని పద్ధతులు ఉన్నప్పటికీ కూడా సరైన ధ్యానం అన్నది ఏంటంటారు? ధ్యానం అంటే ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ దాన్ని ఒక్కొక్క రకంగా నిర్వచించారు. ఓకే. ధ్యానం అన్నటువంటిది ఎన్నో రకాలుగా ఉంది. హ్మ్. 100కు పైగా పద్ధతులను చెప్పారు భగవాన్ రజనీష్. యెస్. 100కు పైగా హ్మ్. ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. హ్మ్. ఏది తప్పుపట్టడానికి లేదు. ఓకే. ఎందుకంటే ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉంటుందో ఆ ఆత్మ ఆ పద్ధతిని ఆచరిస్తుంది. యెస్. అంతకు మించి ఆచరించాలని అనుకోదు, అంతకు తక్కువ కూడా చేయాలని అనుకోదు. హ్మ్. ఉదాహరణకు బుద్ధ భగవానులు ఆయన అసలు ఈ పుట్టుకంటే ఏంటి, ఈ చావంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, ఎందుకంటే ఆయన కంటపడిన ఆ యొక్క దృశ్యాలను చూసి ఆయన చెలించిపోయి, ఏంటి రేపు నేను కూడా ఇదే కదా, హ్మ్. ఆయనకి డెత్ అనేది ఉంటుందనేది కూడా తెలియదు ఆయనకు. నాకు కూడా డెత్ వస్తుందని అడుగుతాడు ఆయన. హ్మ్. నీకే కాదు ఈ భూమి మీద ఎవరికైనా వస్తుందని చెప్తాడు హ్మ్. ఆ రథం తోలేటువంటి వ్యక్తి. యెస్. అంటే చనిపోయేది ఖాయమైనప్పుడు అసలు ఏంటిదంతా, హ్మ్. ఆ క్వశ్చన్తో ఆయన వెళ్ళిపోయి అన్నింటిని వదిలేసి వెళ్ళిపోయి ఎన్నో రకాల సాధనలు చేస్తాడు. హ్మ్. ఎంతోమంది గురువులను కలుస్తాడు ఆయన. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చెప్తారు. యెస్. ఆయన చేయని సాధన లేదు. హ్మ్. అన్ని సాధనలు చేసిన తర్వాత ఏ ప్రయోజనము ఆయనకి కలగక హ్మ్. దిక్కుతోచని స్థితిలో అసలు సహజంగా మనతో ఉన్నటువంటిది చివరిదాకా హ్మ్. ఏంటది, శ్వాస. ఆ శ్వాసను పట్టుకుంటాడు చివరిలో ఆయన. హ్మ్. ఈ శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటాడో ఆయన అద్భుతమైనటువంటి ఆ జరగవలసినటువంటి ఆత్మ ప్రయాణం అంతా, ఆ ఆత్మ పొందవలసిన ఆత్మ అనుభవాలన్నిటిని చక్కగా పొందుతాడు ఆయన. యెస్. ఈ శ్వాస మీద ధ్యాస అన్నటువంటి విషయాన్ని కనుక్కోవడానికి ఆయనకే చాలా సంవత్సరాలు పట్టింది. హ్మ్. సత్యం ఇప్పుడు సరళంగా ఉంటుంది, Hmm. దాన్ని అర్థం చేసుకోవాలి. యెస్. కొంతమంది కఠినాతి కఠినమైనటువంటి సాధనలను చేస్తూ ఉంటారు. హ్మ్. అవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి, భయాన్ని ఉసిగొల్పేలాగా ఉంటాయి. హ్మ్. ట్రూత్ ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. యెస్. సింపుల్గా ఉన్నదే ట్రూత్ కూడా. హ్మ్. కఠినంగా ఎక్కడ ఏ ఉండవు. హ్మ్. మనిషి కాంప్లికేట్ చేస్తాడన్ని, మన మనసు కాంప్లికేట్ చేస్తుంది తప్ప ట్రూత్ ఎప్పుడు చాలా సరళంగా ఉంటుంది. ఓకే. ఈ సరళంగా ఉన్నటువంటిదే ఈ శ్వాస.
ఈ సహజంగా ఉన్నటువంటిదే ఈ శ్వాస. మనతో చివరి దాకా ఉన్నదే ఈ శ్వాస. శ్వాస అనేది ఇప్పుడు నేను కళ్ళు తెరిచి ఉన్నా, నాకు మీరు కనబడుతున్నారు, కెమెరామెన్స్ కనబడుతున్నారు, లైట్లు కనబడుతున్నాయి, స్టూడియోలో ఉన్నా, ఓకే, ఇవన్నీ కనబడుతున్నాయి. కళ్ళు తెరుచుకొని ఉంటే ఈ శ్వాస బాహ్య ప్రపంచాన్ని చూపిస్తుంది. అదే కళ్ళు మూస్తే ఈ శ్వాస అంతర్ప్రపంచాన్ని చూపిస్తుంది. ఎస్. ఓకే, అంతర్ప్రపంచంలోకి వెళ్ళడానికి మార్గము, ఏకైక మార్గము శ్వాస. మనం వైకుంఠంలోకి వెళ్ళాలి. ఎస్. వెళ్ళాలంటే అక్కడ ఎవరు ఉంటారు? ద్వారపాలకులు ఉంటారు. ఉంటారా ఉండరా? అవును, ఉంటారు. ఆ ద్వారపాలకులు వదిలితేనే కదా మనం పోతాం. అవును. ఇక్కడ కూడా ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. ఈ హోల్ ఒకటి, ఈ హోల్ ఒకటి. ఈ ద్వారపాలకులు ఇద్దరు ఎప్పుడు ఇక్కడ కాపలా ఉంటారు. ఓకే, ఎప్పుడైతే మనం జస్ట్ ఆ బ్రెత్ మీదకి మనం న్యాచురల్గా అవేర్నెస్ని మనం కేంద్రీకరిస్తామో, ఎరుకను అక్కడ దాని పట్ల, శ్వాస పట్ల ఎరుకతో ఉంటామో, ఈ శ్వాస నిమిషానికి 18 సార్లు జరిగేటువంటి ఈ శ్వాస చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. దీన్ని భ్రూమధ్య ప్రాంతం అంటాం. ఎస్. ఈ భ్రూమధ్య ప్రాంతంలో చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా జరుగుతుంది. అంటే నిమిషానికి 18 సార్లు జరిగేది నిమిషానికి 3 సార్లు 4 సార్లు జరుగుతుంది. ఓకే. అలాంటి స్థితిలో ఈ బాహ్య ప్రపంచం నుంచి మన అంతర్ ప్రపంచంలోకి, ఆ యొక్క ప్రపంచంలో మనం విహరిస్తూ అక్కడ ఎన్నో రకాల అనుభవాలను పొందుతాం. వీటినే ధ్యాన అనుభవాలు అంటారు. అయితే ఈ శ్వాస అన్నది, దీని పట్ల మనం పట్టు తీసుకొచ్చుకోవడానికి కొంత టైం పడుతుంది. చాలామంది కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని శ్వాసను గమనించండి అంటే నాకు అస్సలు కుదరట్లేదండి అంటారు. నిజమే, కుదరదు. బట్ కొంత సాధన చేస్తే తప్పకుండా కుదురుతుంది. ఎస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, శ్వాస మీద ధ్యాస అన్నటువంటిది చాలా సింపుల్ మెథడ్. ఓకే, చాలా న్యాచురల్ మెథడ్. ఈ శ్వాస మీద ఎరుక ఉంటే నువ్వు భగవంతుడు అని తెలుసుకుంటావు. ఎరుక లేకపోతే నువ్వు మనిషిగా జీవిస్తూ ఉంటావు ఇక్కడ. అంతే సింపుల్. ఈ శ్వాస నువ్వు కళ్ళు తెరిస్తే నీకు బాహ్య ప్రపంచాన్ని చూపిస్తుంది, కళ్ళు మూస్తే అంతర్ ప్రపంచాన్ని చూపిస్తుంది. ఎస్. ముక్కులోన గాలి ముక్తికి దారి అన్నమాచార్యులు చెప్పింది. నీ ముక్కులోన గాలి ఎలా ముక్తికి దారి అవుతుంది? దాని మీద నువ్వు ఎప్పుడైతే ఎరుకను తెచ్చుకుంటావో, ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతామో, అప్పుడు ఈ శ్వాస ఒక అద్భుతమైనటువంటి అనుభవాలను మనకిస్తుంది. మీరు చక్కగా మరి గౌతమ్ బుద్ధుడి వారి ఆ జీవితం గురించి చెప్పారు. అలాగే ఆయన పాటించిన ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అన్న పద్ధతి గురించి చెప్పారు. మరి ఇందాక చెప్పినట్టుగా మరి శ్వాస మీద ధ్యాస అన్నిటికంటే సరళమైన పద్ధతి అని చెప్తున్నారు. అంటే మిగతా అన్ని పద్ధతుల కన్నా ఈ పద్ధతి చాలా మేలు అని చెప్తారా? అంటే ఏ ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అది మేలు. ఇప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు అన్నది ఎక్కడా లేదు. ఓకే. సరి అయినది, సరి కానిది ఉంది. సరి అయినది, సరి కానిది ఉంది. సరి అయినది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఇది సరి అయిన ధ్యాన పద్ధతి. సరికానిది ఏంటి? ఇది కాకుండా ఇంకా ఏదైనా అది సరికానిదే. ఓకే. ఇప్పుడు చాలామంది పూజలు చేస్తారు, దాన్ని పూజ అంటారు, ధ్యానం అనరు. ఓకే, కొంతమంది మంత్రం జపిస్తారు. ఎస్. ఆ మంత్రం, అది మంత్రం జపించడం అంటారు, దాన్ని ధ్యానం అనరు. కొంతమంది కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటారు, దాన్ని ఆసనం అంటారు, ధ్యానం అనరు దాన్ని. ఎస్. కొంతమంది ఓం నమ శివాయ జపం చేస్తుంటారు, దాన్ని జపం అంటారు, ధ్యానం అనరు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, చాలామంది పదాలు తెలుసో తెలియకో వాడేస్తూ ఉంటారు ధ్యానం చేస్తున్నామని. ధ్యానం అంటే ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం, ది ప్లస్ యానం. అంటే ది అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం. ఎస్. నీ ఆత్మతో నువ్వు చేసే ప్రయాణాన్ని ధ్యానం అంటారు. అర్థమైందా? ఎస్. ఆ ప్రయాణం చేయాలంటే మనం ఏం చేయాలి? శ్వాసను గమనించాలి అని చెప్తున్నాం. సహజంగా, సరళంగా, తానంతట తానుగా జరుగుతున్నటువంటి
శ్వాసను గమనించాలి అని చెప్తున్నాం. ఓకే, ఎస్. ఈ సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాసను గమనించినప్పుడు ఏం జరుగుతుంది? నిమిషానికి 18 సార్లు జరిగే శ్వాస నిమిషానికి 2 లేదా 3 సార్లు చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ భూమధ్య ప్రాంతంలో జరుగుతూ అంతర్ప్రపంచ అనుభవాలను మనకు తెలియజేస్తుంది. ఎస్. ఇప్పుడు భౌతిక జీవితం అన్నది ఒక మహాసముద్రంలోని ఒక బుడగ లాంటిది. బుడగ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఓకే, Yes. మహాసముద్రంలో ఒక బుడగ లాంటిది బాహ్య జీవితం. మరి మహాసముద్రం ఎంత ఉంటుంది? ఎంత వ్యాస్ట్ అది? అంత పెద్ద మహాసముద్రం మన లోపల ఉన్న అంతర్ప్రపంచం. చాలామందికి ఇది తెలియక ఈ బాహ్య ప్రపంచాన్ని, బాహ్య జీవితాన్ని ఒక మహాసముద్రం లాగా వాళ్ళు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎస్. అంతర్ప్రపంచానికి బుడగలాగా ఇంపార్టెన్స్ని ఇస్తారు. అందుకే ప్రతి మనిషి దుఃఖంలో జీవించడానికి కారణమవుతుంది. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలిసి ఉండాలి. దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. అప్పుడు మనం ఆనందంగా జీవిస్తాం. ఎస్. ఒక మహాసముద్రం అంతటి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దానికి ఏమో బుడగంతటి ఇంపార్టెన్స్ని, బుడగంత ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికేమో మహాసముద్రం అంత ఇంపార్టెన్స్ ఇస్తే దుఃఖాలు, బాధలు, కష్టాలు ఇవి కాకుండా ఇంకేమైనా వస్తాయా? సో కాబట్టి అంతర్ప్రపంచం అన్నది ఒక మహాసముద్రం. మహాసముద్రం కూడా కాదు, ఇంకా అంతకంటే ఏదైనా ఎక్కువ అని చెప్తే దాంతో మనం పోల్చాలి. అంతటి మహాప్రపంచం అది. మనం జీవించే భౌతిక జీవితం చాలా చిన్నది. దీని పరిధి కూడా చాలా చిన్నది. సోల్ అన్నది ఎటర్నల్. ఎన్నో లైఫ్ టైమ్స్లో ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్న ఈ టైం అన్నది ఇది ఒక లైఫ్ టైంలోది ఒక చిన్న టైము. ఎస్. అట్లనే ఈ ఎంటైర్ యూనివర్స్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మన జీవితము అసలు చాలా చాలా చిన్నది. మొన్న ఒక వీడియో చూశాను. ఓకే, ఎంటైర్ యూనివర్స్ గురించి ఆ వీడియో చాలా అద్భుతంగా చేశారు. ఎస్. ఈ ఎంటైర్ యూనివర్స్లో మనం పోలిస్తే, మనల్ని మనం చూస్తే ఇసుక గింజలో ఒక 1000వ భాగం కూడా ఉండం మనం యూనివర్స్లో. అలాంటి మనము ఆనందంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ సత్యం మనకు తెలియకపోవడం. ధ్యానం ఏం చేస్తుందంటే సత్యాన్ని తేటతెల్లం చేస్తుంది, సత్యాన్ని చెప్తుంది. నేను ఎవరు అన్నది ధ్యానం మనకు తెలియజేస్తుంది. ఎస్. ఈ నేను అన్నది ఈ శరీరాన్ని ధరించక మునుపు నేను ఎక్కడున్నాను అన్నది ధ్యానం చెప్తుంది. ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఏంటి, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అన్నది ధ్యానం చెప్తుంది. ఓకే. నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ధ్యానం చెప్తుంది. ఇక్కడ ఎటువంటి కర్మలు చేస్తే మనకు నెక్స్ట్ ఎటువంటి లైఫ్ వస్తుంది, ఏ విధంగా మనం మన ప్రణాళికను అద్భుతంగా చేసుకుంటాం ఇక్కడ అన్నది ధ్యానం చెప్తుంది. ఎస్. ధ్యానం లేనప్పుడు అసలు ఈ నాలెడ్జ్ థియరిటికల్గా కూడా ఉండదు. ఇంకా అలాంటప్పుడు నువ్వు ఎందుకోసం అయితే వచ్చావో ఆ పని నువ్వు చేయట్లేదు, నీకు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఎస్. కాబట్టి చాలామందికి వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది, తెలిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. ఎస్. అది తెలియజెప్పేదే ధ్యానం. కాబట్టి పత్రి సారు మన 18 ఆదర్శ సూత్రాలలో ఫస్ట్ ప్రిన్సిపల్ పెట్టారు. సరి అయిన ధ్యానం ప్రతిరోజు మనం చేయాలి, ఇతరులతో చేయించాలి. ఎస్. ప్రతిరోజు. సార్ పెట్టారా లేదా సూత్రం? అవును. 18 ప్రిన్సిపల్స్లో ఇదొక ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్. ఎస్. అక్కడ ధ్యానం మనం చేయడము చేయించడము పెట్టలే సారు. ధ్యానం ముందు ఒక పదం పెట్టారు, సరి అయినా. సరి అయినా. ఈ సరి అయినలో చాలా ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. అంటే సరికాని ధ్యానాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కింద తలకాయ పెట్టి పైన కాళ్ళు పెట్టి చేస్తారు. ఎంతసేపు చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఎన్నాళ్ళని చేస్తారు? ఎస్. అవుతుందా? కఠినాతి కఠినమైన సాధనలు ఉన్నాయి ఈ భూమి మీద. అవన్నీ అందరి వల్ల కాదు చేయడం. తర్వాత సత్యం అన్నది కఠినంగా ఎప్పుడు ఉండదు, చాలా సహజంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఎస్. కాంప్లికేషన్స్ ఉండవు. కాబట్టి బుద్ధుడు దీన్ని
పాలి భాషలో ఆనాపానసతి అని చెప్పారు. ఇందాక మీరు యూజ్ చేశారు వర్డ్ని. ఎస్. ఆనా అంటే మనం లోపలికి తీసుకునేటువంటి శ్వాస, అపాన అంటే బయటికి వదిలేటువంటి శ్వాస, సతి ఈ రెండింటితో కూడుకొని ఉండడం. ఎస్. ఆనాపానసతి, ఆనా లోపలికి తీసుకునే గాలి, అపాన బయటికి వదిలే గాలి, సతి ఈ రెండింటితో కూడుకొని ఉండడం. ఆనాపానసతి ఇది పాలి భాషలో చెప్పారు ఆయన. ఎస్. ఇది చాలా సింపుల్ మెథడ్, చాలా సరళమైన పద్ధతి, సహజమైన పద్ధతి. ఒక మనిషి జస్ట్ శ్వాసను గమనిస్తే బుధుడవుతాడు. ఈ శ్వాసను గమనించకపోతే ఆ మనిషి ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు. ఓకే. అంత తేడా ఉంటుంది ఈ యొక్క శ్వాసను గమనించడం వలన. సో ఇప్పుడు ఈ ధ్యానం గురించి ఎంతో చక్కగా వివరించి విపులీకరించి చెప్పారు. శ్వాసని గమనిస్తూ మనం ధ్యానం చేయాలని. అంటే ఈ ధ్యానం చేయడానికి ఒక టెక్నిక్ అయినా ఉందా? అంటే మనం ఇప్పుడు కింద కూర్చొని చేయాలి, లేకపోతే నించుని చేయాలి, లేకపోతే ఏదో ఒక టెక్నిక్ ఉంటుంది కదా, ఆ టెక్నిక్ గురించి చెప్తారు. ఇప్పుడు ఇది కూడా ఒక కాంప్లికేషనే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా కూర్చోవాలని ఉంది, కుర్చీలో కూర్చోవాలని ఉంది, నా బాడీ సహకరించట్లేదు, ఎస్, నన్ను కింద కూర్చోమని చెప్పారనుకో. ఆ కింద కూర్చున్నప్పుడు నా బాడీ సహకరించకపోతే నా మనస్సు యొక్క ధ్యాస అంతా ఎక్కడైతే నా శరీర భాగం పెయిన్కి గురవుతుంటుందో అక్కడే ఉంటుంది. అందుకే పత్రి సార్ చాలా సింపుల్గా ఏం చెప్పారంటే, నీకు ఏ పోస్చర్ కావాలంటే ఆ పోస్చర్, నువ్వు కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంట్. ఇక్కడ వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ అవ్వాలి, కళ్ళు 2 మూసుకోవాలి, శ్వాసను గమనించాలి. ఎస్. ఇది ప్రైమరీ. అంటే ఇది కంపల్సరీగా ఈ విధంగా కూర్చోవాలి. దీన్ని ఏమంటాం మనం? ఆసనం అంటాం. ఓకే. ఇలా కూర్చునేదాన్ని ఆసనం అంటాం. ఇది ధ్యానం కాదు. వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి, ఓకే, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. కింద కూర్చుంటే చెక్కల ముళ్ళు వేసుకుంటాం, సోఫాలోనో కుర్చీ మీదనో కూర్చుంటే ఒక కాలు మీద ఇంకొక కాలు వేసుకొని కూర్చుంటాం, కళ్ళు 2 మూసుకోవాలి. ఇలా కూర్చునేదాన్ని ఆసనం అంటాం. ఓకే. ధ్యానం అనం దీన్ని. ఎస్. ఓకే. ధ్యానం అంటే 3 పాయింట్స్. ఫస్ట్ ఆసనంలో కూర్చోవాలి. ఇంకొకటి, మనకు ధ్యానం కుదిరినా కుదరకపోయినా ఈ ఆసనంలో కూర్చోవడం మినిమం 4 గంటలు కూర్చోవాలి. అంటే నీకు ఆసన సిద్ధి రావాలి, ఎస్, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి ధ్యానంలో? శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అనేక ఆలోచనలన్నీ చుట్టుముడతాయి. ఎస్. నీ పాస్ట్, నీ ఫ్యూచరు, నీ ప్రజెంట్, ప్రతిదీ నిన్న ఆలోచనల రూపంలో డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు శ్వాసను కంటిన్యూగా కీప్ ఆన్ అబ్జర్వ్ చేయలేవు. ఎస్. కంటిన్యూగా ఈ ఆలోచనలు అన్నవి చుట్టుముడుతుంటాయి. ఈ ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో మన అవేర్నెస్ని మళ్ళీ మనం శ్వాస మీద తీసుకురావాలి. ఆలోచనలను వెంటనే అక్కడ కట్ చేసి మనం మన శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. ఎప్పుడైతే మనం మన శ్వాస మీద ధ్యాస ఉంచుతామో ఆలోచనలన్నీ న్యూట్రల్ అయిపోతాయి, జీరో స్టేట్కి వచ్చేస్తాయి. ఎస్. మనము ఈ శ్వాసను గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన మనసు జీరో అవుతుందో కాస్మిక్ ఫ్లో ఎంటర్ అవుతుంది. విశ్వంలోని ప్రాణమయ శక్తి మన లోపలికి ఎంటర్ అవుతుంది. పిల్లలలో చిన్నప్పుడు పుంతి భాగం అని ఉంటుంది. ఇక్కడ చిన్నప్పుడు చాలా మెత్తగా ఉంటుంది, అది తగులుతూ ఉంటుంది. ఇట్లా టచ్ చేస్తే చాలా మెత్తగా తగులుతుంది. ఇట్లా ఏజ్ పెరిగే కొద్దీ ఇక్కడ గట్టిపడుతుంది. దీన్ని బ్రహ్మరంధ్రం అని కూడా పిలుచుకుంటారు. ఓకే. ఎస్. పిల్లలు చాలా శక్తివంతంగా, చాలా యాక్టివ్గా, సూపర్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి మైండ్ ఏమి ఉండదు, హాయిగా కంటిన్యూగా ఎనర్జీని తీసేసుకుని దాంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. ఓకే. పెద్దయ్యే కొద్దీ ఆ రిసీవింగ్ తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనసు యొక్క చర్యలు పెరుగుతున్నాయి. ఓకే. సో ఇక్కడ మన మనస్సు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ ఎనర్జీ యొక్క రిసీవింగ్ తగ్గుతూ ఉంటుంది. ధ్యానంలో మనం ఏం చేస్తాం, వాంటెడ్లీ మనం చాలా అవేర్నెస్గా ఆ మనస్సును జీరో చేసి ఎస్, ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తిని అపారంగా మనం తీసుకుంటాం. ఫస్ట్ పాయింట్ శ్వాస మీద ధ్యాస పెడతాం. రెండవ పాయింట్, ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు వచ్చే ఆలోచనలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మనం తిరిగి మళ్ళీ మన శ్వాస మీద ధ్యాస పెడతాం. ఎస్. ఈ శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మన లోపలికి అపారమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తి వచ్చేస్తుంది. ఎస్. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఓకే.
థర్డ్ పాయింట్, హ్మ్. ఎప్పుడైతే మన లోపలికి ప్రాణశక్తి వస్తుందో ఫస్ట్ ఫిజికల్ హెల్త్ సెట్ అయిపోతుంది. హ్మ్. ఎటువంటి రోగాలు ఉన్నా ఆ రోగాలు వెళ్ళిపోతాయి. హ్మ్. ఎందుకంటే ఆ ఎనర్జీ ఆ లోపల ఉన్నటువంటి బ్లాక్స్ అన్నింటినీ హీల్ చేసేస్తుంది. హ్మ్. ఆ యొక్క ప్రాణమయ శక్తి లోపల మొత్తం మన లోపల ఉన్నటువంటి ఎన్ని రోగాలు ఉన్నా, హ్మ్. ఒకవేళ రాబోయే రోగాలు ఉన్నా సరే హ్మ్. అన్నింటినీ హీల్ చేసేస్తుంది. ఓకే. ఫిజికల్గా, హ్మ్. ఎమోషనల్గా, హ్మ్. మెంటల్గా హ్మ్. మెంటల్గా యెస్. అన్నింటినీ శుద్ధి చేసేస్తుంది. హ్మ్. అన్ని హెల్త్ని చక్కజేస్తుంది. ఓకే. అందుకే ధ్యానం చేసేటువంటి వాళ్ళలో ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ఇన్బ్యాలెన్స్ ఉండదు. Yes. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. హ్మ్. ఎందుకంటే అది ధ్యానం ద్వారా వచ్చేది. హ్మ్. అలాగే మెంటల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఏదైనా అనుకుంటే చేసేస్తారు. Hmm. అది ఎంత చేయలేని వర్క్ అయినా చాలా సింపుల్గా చేసేస్తారు. ఎందుకంటే ధ్యానం ద్వారా ఆ శక్తి ఇతోధికంగా వస్తుంది. హ్మ్. ఓకే. యెస్. అట్లా ధ్యానం అన్నది ఫస్ట్ ఫిజికల్ హెల్త్ని ఇస్తుంది. ఓకే. తర్వాత స్టూడెంట్స్లో వాళ్ళకి కావాల్సిన ఏకాగ్రతని ఇస్తుంది. హ్మ్. చాలా అద్భుతంగా వాళ్ళకి మెమరీ పవర్ పెరిగేటువంటి శక్తిని మెడిటేషన్ ఇస్తుంది. యెస్. ఈ అంటే ఈ లోపలికి మెడిటేషన్‌లో ఉన్న ఈ లాభాలను చెప్పుకోవచ్చా? అద్భుతమైన లాభాలు అవి. యెస్. అలా అంటే ఆ ఎంటర్ అయినటువంటి శక్తి ద్వారా హ్మ్. ఎవరికి ఏది కావాలో అవన్నీ చక్కగా అందివ్వబడుతూ ఉంటాయి. అది థర్డ్ పాయింట్. ఓకే. ధ్యానం అంటే 3 పాయింట్స్. హ్మ్. వన్ ఈజ్ శ్వాస మీద ధ్యాస. హ్మ్. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని చుట్టుముడతాయి. ఆలోచనలన్నింటిని పక్కన పెట్టేసి మళ్ళీ మన శ్వాస మీద ధ్యాస పెడతాం. హ్మ్. ఈ శ్వాసను ఎప్పుడైతే మనం గమనిస్తామో మొత్తం ఆ యొక్క ఆలోచనలన్నీ కంప్లీట్గా న్యూట్రల్ స్టేట్కి వచ్చేసి అక్కడ మనస్సు శూన్యమైపోతుంది. హ్మ్. మన మనస్సును శూన్యం చేయడం, పరిశూన్యం చేయడం, హ్మ్. మహాపరిశూన్యం చేయడం హ్మ్. ధ్యానం. ఓకే. ఆ మహాపరిశూన్యంలోనే ఆ విశ్వమయ ప్రాణశక్తి ఇతోధికంగా మన లోపలికి ప్రవేశిస్తుంది. హ్మ్. మనకు ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తికి హ్మ్. మధ్యలో ఉన్నది ఈ మనస్సు. ఓకే. ఆ మనస్సును ఎప్పుడైతే జీరో చేసేస్తామో, శూన్యం చేస్తామో హ్మ్. ఆ కనెక్టివిటీ వచ్చేస్తుంది. హ్మ్. ఆ రెండు కనెక్ట్ అయిపోతాయి. హ్మ్. కంటిన్యూగా మనం ఆ ఎనర్జీని తీసేసుకున్నాం. అందుకే ధ్యానంలోంచి లేగానే ఎంత శక్తివంతంగా ఉందో హ్మ్. అని ఫీల్ అవుతూ ఉంటాం. యెస్. ఎందుకంటే ఆ ధ్యానంలో అంత శక్తిని తీసుకుంటాం. హ్మ్. థర్డ్ పాయింట్ ఏంటి? ఆ శక్తి నీకు ఏం కావాలో అవన్నిటిని ఇచ్చేస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఏకాగ్రతని ఇస్తుంది, హ్మ్. శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది, మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది, హ్మ్. బుద్ధి కుశలతని ఇస్తుంది. హ్మ్. అందుకే ధ్యానాన్ని మనం ఇది సర్వరోగ నివారిణి అని చెప్పుకుంటాం. యెస్. సర్వభోగకారిణి, హ్మ్. సత్య జ్ఞాన ప్రసాదిని ఇవన్నీ చెప్పుకుంటాం. ఎందుకంటే ఎవరికి ఏం కావాలో అవన్నింటిని ఇచ్చేస్తుంది ధ్యానం. హ్మ్. ఆ శక్తి ఇస్తుంది. అది థర్డ్ పాయింట్. యెస్. ఇది ధ్యానం అంటే. హ్మ్. ఓకే. ఓకే. ఫస్ట్ మనం ఆసనం గురించి చెప్పుకున్నాం. Hmm. ఏంటి? కళ్ళు మూసుకొని వేలల్లో వేలు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చుంటే దాన్ని ఆసనం అంటారు. దాన్ని ధ్యానం అనరు. యెస్. ధ్యానం అంటే 3 పాయింట్స్. హ్మ్. కళ్ళు మూసుకొని ఈ విధంగా ఆసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఎటువంటి ఆలోచనలు వచ్చినా సరే ఆలోచనలను కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టి నీ మనసును శూన్యంలో ఉంచినప్పుడు మన లోపలికి విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. అది సెకండ్ పాయింట్. హ్మ్. ఎప్పుడైతే ఈ విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశిస్తుందో ఏ వ్యక్తికి ఏవి కావాలో వాటన్నింటినీ సకలము ఇచ్చేస్తుంది ఆ శక్తి. ఓకే. అది థర్డ్ పాయింట్. హ్మ్. సో ఇలా ధ్యానం అన్నది ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. యెస్. ఇందులో చాలామందికి డౌట్ వస్తుంది. హ్మ్. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? కళ్ళు తెరిచి కూర్చోవచ్చు కదా? ఎందుకు వేలలో వేలు పెట్టుకోవాలి? ఇట్లా కూర్చోవచ్చు కదా? హ్మ్. ఎందుకు కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేయాలి? హ్మ్. పక్కన పెట్టుకోవచ్చు కదా అని. హ్మ్. ఇక్కడ ఒక సైన్స్ ఉంది. యెస్. ఏంటంటే హ్మ్. ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయా? హ్మ్. వీటి ద్వారా ఎప్పుడు ఎనర్జీ బయటికి వెళ్తూ ఉంటుంది. హ్మ్. అందుకే మనము ఏ దేవుడి పటాన్ని, ఏ దేవత పటాన్ని తీసుకున్నా వాళ్ళు దీవిస్తున్నట్లు ఇట్లా పెడతారు హ్మ్. వాళ్ళ చెయ్యి. Yes. అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఎప్పుడు ఎనర్జీ వస్తూ ఉంటుంది. హ్మ్. ఈ చేతుల్లో ఉన్నటువంటి ఎనర్జీ బయటికి పోకుండా వేలలో వేలు పెట్టేస్తాం. యెస్.
ఇక్కడ 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. కాళ్ళు 2 క్రాస్ చేస్తాం, అక్కడ కూడా ఫింగర్ టిప్స్ నుంచి ఎనర్జీ బయటికి వెళ్లకుండా ఆ కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోవడం ద్వారా 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. నేను కళ్ళు తెరిచి మిమ్మల్ని చూస్తున్నాను, నా మెదడు పనిచేస్తుంది, నా మనసు పనిచేస్తుంది. అంటే నేను చూసే వాటన్నీ రిజిస్టర్ అయిపోతున్నాయి, నేను చెప్తున్నాను. అవును. కాబట్టి కళ్ళు మూసుకుంటాం, 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. వేలలో వేలు పెట్టడం ద్వారా 10% ఎనర్జీ, కాళ్ళు 2 క్రాస్ చేసుకుని కూర్చోవడం ద్వారా 10% ఎనర్జీ, కళ్ళు 2 మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. మొత్తం టోటల్ 100% ఎనర్జీ సేవ్ అవుతుంది. మన లోపలే ఈ ఎనర్జీ అంతా కూడా సర్కిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది, బయటికి వెళ్ళదు. తర్వాత మనం ధ్యానం చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం, ఈ చేతులను విడదీసి కళ్ళ మీద పెట్టుకుంటాం. అప్పటి వరకు ఈ చేతులు అంటే ఈ చేతుల్లో ప్రవహించినటువంటి ఆ ప్రాణశక్తిని అంతటినీ మనము ఇలా కళ్ళ ద్వారా మళ్ళీ మన లోపలికి పంపించుకుంటాం. ఇది అసలైనటువంటి ధ్యాన పద్ధతి, సరి అయినటువంటి ధ్యాన పద్ధతి. సరికాని ధ్యాన పద్ధతులు చాలా ఉన్నాయి. ఏ లెవెల్లో ఉండేటువంటి ఆ ఆత్మ ఆ యొక్క ధ్యాన పద్ధతిని ఆచరిస్తుంది. ఇక్కడ తక్కువ ఎక్కువ అన్నది లేదు. ఓకే, ఎవరి స్థితికి అది వాళ్ళది కరెక్ట్. ఇక్కడ ఏ ధ్యానాన్ని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి కరెక్టు, ఆ స్థాయికి అది కరెక్టు, ఏ స్థాయికి అది కరెక్టు. బుద్ధుడు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు ఆయన, చివరిగా ఇది చేశారు ఆయన. సో మరి ముందు చేసినవన్నీ తప్పు అవుతాయా, ముందు చేసినవన్నీ రాంగ్ అవుతాయా? తప్పు ఒప్పు కాదు, అంటే అవన్నీ కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్స్ కింద అనుకోవచ్చు అంటారా? సరి అయినది సరి కానిది ఉంటుంది. సరి అయినటువంటి ధ్యాన పద్ధతి శ్వాస మీద ధ్యాస. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ లేదు, అంటే ఈ ఏజ్లో వాళ్ళే చేయాలి, ఈ ఏజ్లో వాళ్ళు చేయకూడదు అన్నది లేదు. 1 ఇయర్ నుంచి చచ్చిపోయే వరకు ఎప్పుడైనా ఏ సంవత్సరంలో అయినా ఎటువంటి ఏజ్లో అయినా చేయొచ్చు. దీనికి ఆడ మగ ఏ తేడా లేవు, ఎవరైనా చేయొచ్చు. ఎప్పుడు ఏ టైంలో చేయాలని అడుగుతుంటారు. దీనికి ఈ ముహూర్తము ఆ ముహూర్తము ఇవన్నీ లేవు, ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే, నిద్ర లేచిన వెంటనే చేయగలిగితే రాత్రంతా చక్కగా పడుకొని ఉంటారు, మైండ్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్లో ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది చాలా చక్కగా కుదురుతుంది, అద్భుతంగా కుదురుతుంది. అందుకే మార్నింగ్ మెడిటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ ఇక్కడ మనకు అసలు టైం లిమిట్ కూడా లేదు, నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేయగలిగితే ఉదయం చేసే ధ్యానం చాలా అద్భుతంగా నీకు ఇంకా తొందరగా నువ్వు ధ్యానంలోకి రావడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఎక్కడైనా చేయొచ్చు. నేను ఫ్లైట్లో వెళ్తుంటా, ఫ్లైట్లో చేస్తాను. ఓకే, బస్సులో వెళ్తుంటా, బస్సులో ధ్యానం చేస్తా. ట్రైన్లో వెళ్తే ట్రైన్లో ధ్యానం చేస్తా. ఆఫీస్కి వచ్చేటప్పుడు కారులో ధ్యానం చేస్తా. ఓకే, ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్లో కూడా ధ్యానం చేస్తా. ఎక్కడైనా చేయొచ్చు. ఇది ఒక చోట చేయాలని రూల్ ఏం లేదు. అంటే చాలా ధ్యాన పద్ధతులకు ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్, ఇక్కడ చేయాలి ఇక్కడ చేయకూడదు, ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏది లేదు. ధ్యానం ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. ఇక్కడ మినిమం ఏంటంటే ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు మాత్రం తప్పకుండా చేయాలి. ఓకే, లేదు నేను ఒక 10 గంటలు ధ్యానం చేస్తా అంటే చక్కగా వెరీ గుడ్, తప్పకుండా చేయి. అది ఇంకా చాలా అద్భుతమైనటువంటి అనుభవాలను ఇస్తుంది. ఓకే, సో ధ్యానం అన్నదాన్ని పత్రిజీ మరింత సులభతరం చేశారు. అంటే ఒక సామాన్యుడికి రీచ్ అయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చా? 100%. ఇప్పుడు యమనియమాలలో ధ్యానం అన్నది లాస్ట్లో ఉంటుంది. పతంజలి చెప్పినటువంటి ఈ యమనియమాలలో ధ్యానాన్ని లాస్ట్లో పెట్టారు. పత్రి సార్ ఏం చేశారో తెలుసా? అంటే ఫస్ట్ ధ్యానాన్ని పెట్టి మిగతా తర్వాత పెట్టేశారు ఆయన. ఎందుకంటే ఇవన్నీ చేసి దాన్ని ఆ ధ్యానం దగ్గరికి వెళ్ళేసరికి ఎంతోమంది ఆగిపోతారు ఆ జర్నీలో. ధ్యానం చేస్తే మిగతా ఆటోమేటిక్గా అవే వస్తాయి. ధ్యానంలో కూర్చొని నీ ఆసనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నీ ఆసనం. కాబట్టి పత్రి సార్ చాలా ఇది ఒక రెవల్యూషన్ ఇది. ఎందుకంటే చివరిలో ఉన్నటువంటి ధ్యానాన్ని తీసుకొచ్చి ఫస్ట్లో పెట్టేశారు ఆయన. ధ్యానానికి అంత పెద్దపీట వేశారు. పూర్వకాలంలో నా చిన్నప్పుడు ధ్యానం అనేదంటే ఎక్కడో కొండల్లో కూర్చొని
తపస్సు చేస్తుంటారు, ఉమ్, హిమాలయాల్లో ఉంటారు. ఉమ్, మన పర్సెప్షన్ అంతా ధ్యానం అనేసరికి అది ఎక్కడో ఎవరో పెద్ద పెద్ద ఉమ్, మహానుభావులు చేసేది, ఉమ్, మహాయోగీశ్వరులు చేస్తే అనుకున్నాం. ఎస్, అటువంటి ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉండేటువంటి మన ఆలోచనలని ఉమ్, ఇంత సింపుల్గా ఇంట్లో వంట చేసేవాళ్ళు కూడా హాయిగా వాళ్ళ వంట చేసుకుని ధ్యానం చేసుకోవచ్చు. బడికి పోయే పిల్లలు బడికి పోయి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసే ముందు ధ్యానం చేసి హోంవర్క్ చేసుకోవచ్చు. ఉమ్, ఆఫీస్లో ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఉమ్, అంటే అంత సింపుల్గా చెప్పేశారు ఆయన. ఒక Yes. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆ కూరగాయలు అమ్ముకొని వచ్చిన తర్వాత హాయిగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు. ఉమ్, అంటే రిక్షా దొక్కే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పిఎం లెవెల్ వరకు ఉమ్, ప్రతి ఒక్కళ్ళు ఈ ధ్యానాన్ని ఉమ్, వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలు ఏదైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ఉమ్, వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు Yes. చేసుకుంటూ ధ్యానాన్ని ఇంత సింపుల్గా చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని ఉమ్, ఈ జనాల్లోకి తీసుకువచ్చి కొన్ని కోట్ల మందిని ఈరోజు ఉమ్, ధ్యానం వైపు దృష్టిని మరలించిన ఒక మహా శక్తి బ్రహ్మర్షి పత్రిజీ. ఎస్, ఆయనకే చెల్లింది ఇంత సింపుల్గా చెప్పడం అన్నది. ఉమ్, ఈ భూమండలం మీద ఉమ్, ధ్యానం అన్నటువంటి విషయాన్ని ఇంత సులభతరం చేసింది ఆయన వల్లే అయింది. ఎస్, ఇది ఎన్నో కాంప్లికేషన్స్తో చాలామంది చెప్తారు, ఉమ్, దీనికి ఒక గురువు ఉండాలి, ఉమ్, దీనికి ఒక గురువు దీక్ష ఇవ్వాలి, ఉమ్, ఆ గురువు ఒక మంత్రం ఇవ్వాలి, ఉమ్, ఇవన్నీ చెప్పారు ఉమ్, చాలామంది. ఉమ్, కానీ ఆయన మాత్రం ఏం చేశాడు, అరే భయ్ దీనికి గురువే అక్కర్లేదురా నాయన, నువ్వే గురువు, ఉమ్, నీ శ్వాసే నీ గురువు అని చెప్పాడు ఆయన. వావ్, ఉమ్, నీ శ్వాసే నీ గురువు, యు ఆర్ ద మాస్టర్ అని చెప్పి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ఉమ్, దీన్ని ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు, ఉమ్, ఎటువంటి పరిస్థితులలోనైనా చేయొచ్చు ఉమ్, అని ఇంత సులభతరం చేసినటువంటి ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. ఎస్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఉమ్, ఫౌండర్. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నింటికీ ఫౌండర్. ఉమ్, కడతాల్లో మహేశ్వర మహా పిరమిడ్ ఫౌండర్. ఉమ్, బెంగళూరులో పిరమిడ్ వ్యాలీకి ఫౌండర్. ఎస్, వశిష్ఠ గౌతమికి ఫౌండర్. ఉమ్, ఈ భూమి మీద కట్టబడిన పిరమిడ్లన్నిటికీ నడుపుతున్న ధ్యాన కేంద్రాలన్నింటికీ ఫౌండర్ ఉమ్, బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన దీన్ని ఇంత సులభతరం చేశారు. ఉమ్, ఈ చిన్న టెక్నిక్తో ఇంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఎస్, అది ధ్యానానికి ఉన్న శక్తి. ధ్యానానికి ఉన్న శక్తి ఏంటయ్యా అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకునేది ఉమ్, బుద్ధుడి తర్వాత బ్రహ్మర్షి పత్రిజీని చెప్పుకోవచ్చు. ఎస్, జేబులో చిల్లి గవ్వ లేకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పత్రిజీ. ఉమ్, అది ధ్యానం యొక్క శక్తి, అది శ్వాస మీద ధ్యాస యొక్క శక్తి. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఉమ్, బుక్స్ చదవాలి. ఓకే, ధ్యానం శరణం గచ్చామి అని మురళీధర్ గారు, మురళీధర్ గారు రాసిన బుక్ ఉంది, ఉమ్, అది చదవాలి. ఓకే, ధ్యానం గురించి బాగా అర్థమవుతుంది అది చదివితే. ఉమ్, పత్రి సార్ రాసినటువంటి ధ్యాన శాస్త్రం అని ఒక బుక్ ఉంది. ఉమ్, ధ్యానం, ఉమ్, ధ్యాన శాస్త్రం, ఉమ్, ఆనాపానసతి, ధ్యానం వలన లాభాలు, ఇవన్నీ పత్రిజీ రాశారు. ఓకే. ఈ పుస్తకాలు చదివితే ధ్యానం యొక్క డెప్త్ మనకు అర్థమవుతుంది. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.